అంటే ఒకప్పుడు రొమాన్స్ అంటే ప్లాటోనిక్ లవ్ ఇవి ఉండేవి. దూర దూరంగా నిలబడి ప్రేమించుకునేవారు. మన సినిమాలో కూడా చూసాము. చూపులతోని మనసుతోని. ఇవాళ అంత ఓపిక ఎవరికి లేదు. సో అంటే కలవడము, పాటల్లో కూడా వచ్చేసాయి కదా! ఓయే రూమ్‌కి రమ్మంటున్నాడే అని. అవును. సో ఇవాళ ఏమి అబ్బాయిలు మాత్రం రమ్మంటట్లేదు. అమ్మాయిలు కూడా రమ్మంటున్నారు. అమ్మాయిలు కూడా బుక్ చేసుకుంటున్నారు ఓయే రూమ్స్. ఆ మధ్య కూడా ఒక నాకు తెలిసిన కేసు కూడా వచ్చింది. పెళ్ళైనాక అబ్బాయికి ఎందుకో డౌట్ వచ్చి, ఎందుకంటే పెళ్లికి ముందు అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లికి ముందు ఈ అమ్మాయి ఆహ్, అబ్బాయి ఓయే రూమ్‌కి వెళ్దాం అనుకున్నారు. అబ్బాయి ట్రై చేస్తే అవ్వలేదు. నేను చేయనా అని అడిగింది. చెయ్యి అన్నాడు. చేసింది, అయ్యింది. హ్మ్. అప్పుడు మర్చిపోయాడు. అప్పుడేం పట్టించుకోలేదు. హ్మ్. పెళ్ళైనాక డౌట్ వచ్చింది. ఈ అమ్మాయి ఓయే రూమ్ ఎలా బుక్ చేసింది? నాలెడ్జ్ ఉందా అని. అప్పుడు ఆ అమ్మాయి గూగుల్ సెర్చ్ హిస్టరీ చూస్తే అమ్మాయి చాలా సార్లు ఓయే రూమ్ బుక్ చేసి ఉన్నది. పోర్న్ సైట్లు చూసింది, ఇవన్నీ ఉంది. దాంతో అడిగితే అవును, బుక్ చేశాను, తప్పేముంది, ఆయన నా బాయ్ పెళ్ళికి ఫ్రెండ్స్ ముందు. చాలా మంది ఉండేవాళ్ళు అని చెప్పింది. తర్వాత విడాకులకు అప్లై చేశాడు. ఫైనల్‌గా ఈ అమ్మాయి అతని మీద కేసు పెట్టింది. ఫైనల్‌గా సెటిల్మెంట్ అయింది. 25 లక్షలకి ఎంతకో. ఒక వారం కూడా అతను కాపురం చేయలేదు. సో ఇలాంటి పరిస్థితి అంటే అమ్మాయిలు కూడా మోడర్నైజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓయో రూమ్స్ కావచ్చు, లేకపోతే కండోమ్ సేల్స్ కావచ్చు, ఎలా హ్మ్. ఉంది అనేది చూద్దాం. మామూలుగా దీన్ని ఏమంటారంటే వాలంటైన్ డే ఎకనామీ అని, లేకపోతే ఇంటిమసీ ఎకనామీ అని, లేదా సెక్సువల్ వెల్నెస్ ఎకనామీ అని రకరకాల పేర్లతో వీటిని పిలుస్తున్నారు. ఇది ఒక మైక్రో ఎకనామీ. వేల కోట్ల వ్యాపారం ఉంది. అయితే ఈ వేల కోట్ల వ్యాపారంలో ఓన్లీ కండోమ్స్, రూమ్సే కాకుండా హోటల్స్ కావచ్చు, లేట్ నైట్ ఫుడ్ ఆర్డర్స్ కావచ్చు, వెల్నెస్ ప్రోడక్ట్స్ కావచ్చు, అండ్ క్యాబ్స్ కావచ్చు, గిఫ్ట్లు కావచ్చు, వీటన్నిటిని కలిపి ఇంటిమసీ మైక్రో ఎకనామీగా పిలుస్తారు. సో ఈ నేపథ్యంలో మనం ఓన్లీ కండోమ్స్ అండ్ ఓయో రూమ్స్ కానీ చూసుకుంటే ఎలా ఉంది ట్రెండ్ అనేది అర్థమవుతుంది. మామూలుగా లాస్ట్ ఇయర్కి ఇప్పటికి తేడా ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఈ కామర్స్ అంత ప్రామినెంట్గా లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ కామర్స్ జెప్టో కానీ, బ్లింకెట్ కానీ, తర్వాత స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ ఇవన్నీ వచ్చేసాయి. అంటే ఎంతకుముందు అంటే ముందు ప్లాన్ చేసుకొని ఆర్డర్లు పెట్టాలి. అవును. ఇవాళ మనకి కలిసి మనం కలుద్దామా ఇలాగ అనుకున్నాం, టక్కని ఆర్డర్ పెడితే కండోమ్ 10 నిమిషాల్లో వచ్చేస్తుంది ఎక్కడికి కావాలన్నా. సో ఆ కిక్ కామర్స్ వల్ల కండోమ్ సేల్స్ పెరిగాయి. జనరల్గా ఇండియాలో కండోమ్ సేల్స్ పర్ డేకి 80 లక్షల నుంచి 1 కోటి ఆర్డర్స్ వస్తుంటాయి. అంటే మెడికల్ షాపుల్లో కావచ్చు, క్విక్ కామర్స్లో కావచ్చు. కానీ నిన్న 40% పెరిగాయి. అంటే 1,40,00,000 వరకు. ఇది అఫిషియల్‌గా చెప్పట్లేదు కానీ ఆ! ఈ ప్లాట్‌ఫామ్ సేల్స్ ఇవన్నీ చూసినప్పుడు అర్థమైంది ఏమంటే 1,40,00,000 వరకు నిన్న ఒక రోజు కండోమ్స్ సేల్స్ జరిగాయనేది చెప్తున్నారు. అంటే కండోమ్ వాడకుండా కూడా ఇంటర్ కోర్స్ ఉండొచ్చు. బట్ ఉండొచ్చు. కండోమ్ వాడే కల్చర్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఎందుకంటే అమ్మాయిల్లో కూడా అవేర్నెస్ పెరిగి కండోమ్స్ కంపల్సరీ అని చెప్పి డిమాండ్స్ చేయడం కూడా పెరిగింది. అలాగా కండోమ్ సేల్స్ నిన్న పెరిగాయి. అది కొంత దానేమంటారు, 3 కలిస్తే ఇంత తక్కువకి ఇవ్వడం, రిబేట్లు ఇవ్వడం, డిస్కౌంట్లు ఇవ్వడం. కొన్ని చోట్లయితే రోజెస్ వర్సెస్ కండోమ్స్ అనే సిరీస్ కింద టైటిల్స్ కూడా వచ్చాయి. అంటే రోజు ఫ్లవర్స్ కంటే కూడా కండోమ్ చీప్గా ఉందని. సో ఎందుకంటే రోజెస్ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఒక రోజు 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు కూడా నిన్న పెరిగింది, డిమాండ్ పెరిగింది. కానీ కండోమ్స్ మాత్రం తగ్గించి ఇచ్చేసారు గిఫ్ట్ లాగా ఇస్తున్నారు అనమాట. సో దీన్ని సేఫ్ లవ్ ప్రో పేరుతో ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు, సేఫ్ లవ్ అనేసి. సో అలాగా కండోమ్స్ సేల్స్ అనేవి బాగా పెరిగాయి. అయితే కండోమ్స్ ఎలాంటివి ఆర్డర్ ఇచ్చారంటే ఎక్కువగా ఫ్లేవర్డ్, లూబ్రికేటెడ్, ప్రీమియం క్వాలిటీ. సో ఈ 3 రకాల కండోమ్స్ ఇది. ఇందులో కూడా ఫ్లేవర్డ్లో చాక్లెట్ ఫ్లేవరు 38% సేల్స్ అంట. అంటే ఆ ఫ్లేవర్ని ఎక్కువగా జంజీ బ్యాచ్ లైక్ చేస్తున్నారు. సో ఇది కండోమ్స్ సంబంధించి. ఇక ఓయో రూమ్స్ మామూలుగా ఈ మధ్యకాలంలో ఓయో రూమ్స్ బుక్ చేసుకోవడం తగ్గింది. బట్ నిన్న చూసుకున్నప్పుడు దాదాపు 95% ఆక్యుపెన్సీ రేటు ఓయో రూమ్స్. వాళ్ళు కూడా స్టే ఇన్ లవ్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో ఓయో రూమ్స్ బుక్ చేయడం కూడా బాగా పెరిగింది. అయితే ఓయో రూమ్స్ లో మామూలుగా అయితే అబ్బాయిలు బుక్ చేసేవాళ్ళు. అయితే నిన్న చూసుకుంటే అమ్మాయిలు బుక్ చేయడం బాగా కనిపిస్తుంది ట్రెండ్. అట్లాగే కపుల్ బుకింగ్ కూడా బాగా పెరిగింది. ఇద్దరు కలిసి బుక్ చేసుకోవడం అది కూడా బాగా పెరిగింది. అట్లాగే కండోమ్స్ కూడా మెడికల్ షాపుల్లో